శ్రవణము ద్వారా మననము ద్వారా సమా సందేహాలన్నీ మనసులో నుంచి తొలగిపోయి ఇంకా నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయమైనటువంటి ఒక జ్ఞానస్థితి రావటం అపరోక్షానుభూతి లేక అపరోక్ష జ్ఞానం. సరే, అది వస్తే ఏమిటి ప్రయోజనం? ప్రయోజనమా? దానికోసం ఈ చదువంతా. దుఃఖ నివృత్తి 5వ భూమిక. దుఃఖం అనేది నీకు ఉండదు, ఇంక పోతుంది. దుఃఖమంతా శరీరానికి కదా, దుఃఖమంతా మనస్సుకు కదా. నేను మనస్సుని కాదు శరీరమును కాదని చెప్పేశావుగా, తెలుసుకున్నావు కదా. ఇంక నీకేంటి బాధ? దుఃఖం నివృత్తి అయిపోతుంది. సరే, దుఃఖం పోయింది, ఇంకా బ్లాంక్గా వేకెంట్గా ఉంటుందా? కాదు. ఆనంద ప్రాప్తి